హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. మొన్న విజయ్ గారు మన హీరో యాక్టర్ విజయ్ ఉన్నారు కదా, ఈ విజయ్ గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు 40 మంది కూడా తొక్కిసలాటలో చనిపోయినని చెప్పి కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. మరి ఆ ఇష్యూ ఎందుకైంది, జనాలందరూ ఎందుకు అంత ఎగబడిపోతున్నారు, మరి హీరోని చూడడానికి పోతున్నారా, నిజంగా అసలు మీరు అసలు ఓటు వేసేటోళ్ళేనా, ఏదో జస్ట్ చూడడానికే పోతున్నారా? ఈ ఇష్యూ అనే కాదు, జనరల్గా ఏదైనా కూడా మొన్న బెంగళూరులో ఆర్సీబీ గెలిచినప్పుడు కూడా అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది, మొన్న అల్లు అర్జున్ ఆడప్పుడు తొక్కిసలాట జరిగింది, ఇంకెట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి పొలిటికల్గా కానివ్వండి. ఏడ చూసుకున్నా కూడా ఆడ నష్టపోయేది ఎవరంటే జనాలే. చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోయే అంత అవసరం ఏమున్నది అసలు? అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మీ హీరోలు మీ పొలిటికల్ లీడర్లు వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, మరి వాళ్ళకేం కాలేదు కదా, పట్టించుకోకుండా కూడా వెళ్ళిపోతున్నారు కదా అందరూ. మరి ఆ రోజు ఇక్కడ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిండ్రు, ఇష్యూ అయిందని చెప్పి అరెస్ట్ చేసిండ్రు, మళ్ళీ అల్లు అర్జున్ గారు బయటికి వచ్చిండ్రు. మరి విజయ్ గారు ఇక్కడ ఆల్మోస్ట్ 40 మంది చనిపోయినరు, డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినరు. ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాక జస్ట్ ఒక ట్వీట్ పెట్టిండ్రు, చాలా బాధాకరంగా ఉన్నది అది అని చెప్పి. మరి దీని ఏంటంటే కొంతమంది పొలిటికల్గా దీన్ని ఇష్యూ చేయాలని అనుకుంటున్నారు. ఆడేంటంటే రౌడీలను దింపి పొలిటికల్గా కావాలని చేసిండ్రు, కొంతమంది చంపేసిన అని చెప్పి ఇక డిఫరెంట్ టాక్స్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఎటు చూసుకున్నా కూడా ప్రజలను అడ్డు పెట్టుకొని పాలిటిక్స్ చేయాలి అని చెప్పి కొంతమంది చూస్తూ ఉంటారు. మరి జర మీరన్నా మేలుకోవాలి కదా, అంత వెర్రి అభిమానంతో వచ్చేదేమున్నదండి. ఫస్ట్ డేనే సినిమా చూడాలి, ప్రీమియర్ షోకి అంతమంది ఉన్నా కూడా, మొన్న ఇక్కడ కూకట్పల్లిలో కూడా ఒక థియేటర్ ఉంటుంది, విశ్వనాథ్ అనుకుంటా, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఆ రోజు కూడా 1000కి 1400 సీటింగ్ ఉంటే ఆల్మోస్ట్ 4000 మంది పోయినట్టు ఆడికి. అంతగానం చేయాల్సింది ఏమున్నది? ఏదైనా ఇష్యూ అయితేనే అందరు చల్లబడుతున్నారు, అసలు ఇష్యూ అంతగానం క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? వీళ్ళందరూ మాత్రం మంచిగా పైసలు దున్నుకుంటున్నారు, మంచిగా సంపాదించుకుంటున్నారు, అధికారంలోకి వస్తున్నారు, గెలుస్తున్నారు, మళ్ళీ ఎవరిని కూడా పట్టించుకునే ప్రసక్తే లేదు. ఓ మనిషి మేలుకో, వెర్రి అభిమానం మానుకో. ఇక్కడ అల్లు అర్జున్ గారు కానివ్వండి, బోలే బాబా కాళ్ళ మట్టి కోసం జరిగిన ఘటన ఫైల్ ఫోటో, ఇదైతే అసలు చాలా దరిద్రం. ఇది ఈ బాబాల కల్చర్ ఇంకా కూడా పోతలేదంటే అసలు నాకు నమ్మబుద్ధి అయితే లేదు. మనకు ఉన్న దేవుడికి మధ్యలో అసలు ఒక బాబాలు కానివ్వండి, ఒక మీడియేటర్లు ఇట్లాంటి వాళ్ళు అవసరం ఎందుకండి? ఇప్పుడు ఒక చాగండి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, వాళ్ళందరూ ఉన్నారు అంటే ఒక అర్థం ఉన్నది. వాళ్ళు ఏంటంటే ఇట్లా ఈ బాబాలు చేసేట్టుగా ఏరు, వీళ్ళు ఏంటంటే నేనే దేవుడిని అని చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే మన హిందూ ధర్మాన్ని కానివ్వండి, మన దేవుళ్ళ గురించి చెప్తా ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి ఎంత కూర్చున్న నాలెడ్జ్ అన్న వస్తుంది. వీళ్ళ దగ్గరికి పోతే ఏమొస్తుంది? మన పైసలు ఓడగొట్టుకుంటాము, ఇట్లా ప్రాణాలు ఓడగొట్టుకుంటాం, అంతే తప్పించి ఈ బాబాలతో అయ్యేది ఏం లేదు. ఇట్లాంటి నకిలీ బాబాలు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ గుట్టు కూడా రావాలి ఇంకా బయటికి. ఒక్కొక్కరు ఇన్ని చేస్తున్నారు ఏందని తెలియదా? తప్పు మాది కాదని తప్పించుకుంటున్నారు, తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలించుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో 40 మంది చనిపోయారు. అదే సర్వత్రే వజ్రేతే అని తెలిసిన జనం వినరు, జనాల ప్రాణాలు పోతున్న ప్రచారాలు మానుకోరు. ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే విజయ్ గారు అక్కడ ఉన్నప్పుడు వ్యాన్ పైనకు వచ్చి ఒకరు చెప్పిండ్రు, ఒక పాప తప్పిపోయింది అనౌన్స్ చేయండి అని చెప్తే, అనౌన్స్ చేసినాక ఏమైందంటే ఒకసారి జనాలంతా కూడా ఆగమై అటు తిరగానే అక్కడ విజయ్ గారు మైక్లో అనౌన్స్ చేసిన వెంటనే అక్కడ అంత తొక్కిసలాట జరిగి 40 మంది చనిపోయినారు. అక్కడ విజయ్ గారు తప్పు కూడా ఉన్నది. ఏ టైంకి రావాల్సిన మీటింగ్కి ఆల్మోస్ట్ అక్కడ 7 గంటల వరకు డీలే చేసి నిమ్మలంగా వచ్చిండంట పెద్ద మనిషి. అది తప్పు కాదా? అంటే అప్పటికి ఎంతమంది జనాలు వచ్చి ఉండాలి? అంటే సోషల్ మీడియా మనం చూసుకున్నా లేదా ఎంత ఫాస్ట్గా లేదు. అక్కడ ఉన్నది కూడా 10,000 మందికే పర్మిషన్. ఎంతమంది? కొంతమంది 1,00,000 మంది వచ్చిన రాస్తున్నారు, కొంతమంది 40,000 50,000, కానీ 10,000 మంది కన్నా ఎక్కువ మంది అయితే వచ్చినాడు. జనాలు చాలా మందే ఉన్నారు, అక్కడ ఉన్న స్పేస్ దానికన్నా ఎక్కువ మందే జనాలు వచ్చిండ్రు. మరి ఆ మాత్రం మీకు తెలియదా? నిజంగా మీరు కూడా జనాలు ఎక్కువ ఉన్నాకనే నేను వస్తా అని చెప్పి మీరేమని అనుకున్నారా? తప్పే కదా అది కూడా. అంతగానం ఆడున్న ఇప్పుడు ఇంత సెంటర్లు ఉన్నారు, అక్కడ ఎక్కడో ఊరవతలు ఉన్న వాళ్ళకైతే కనిపించదు. అంతగానం రావాల్సిన అవసరం ఏమున్నది? జనాలు కూడా ప్రచారాలలో ప్రాణాలు బలి కాకుండా కాపాడుకో. ర్యాలీలు సభలకు వెళితే వచ్చే లాభం ఏముందని తెలుసుకో. తొలి రోజే సినిమా చూడకపోతే
కొంపలేమి మునిగిపోవు. దొంగ బాబాల పాదధూళితో తలరాత మారదు. నాయకులు హీరోలు దేవుళ్ళు కాదు. వాళ్ళ మాయలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోకు. అతి ప్రచారం ప్రజల ప్రాణాలకు హేతుకం. అభిమానం వెర్రివేతలు వేస్తే ప్రాణాల మీదకు వస్తుంది. అత్యధిక ప్రచారాలలో అపశృతులే. పుష్కరాలలో ప్రాణాలు పోవడమే. రాజకీయ ర్యాలీలలో తొక్కిసలాటలు. సినీ హీరోల వల్ల పోతున్న ప్రాణాలు. ఏదో రకంగా ప్రజల ప్రాణాలు పోగొడుతున్నారు. మన ఆర్సీబీ అప్పుడు, ఇండియా మ్యాచ్ అప్పుడు ఏదైనా కూడా జరుగుతూ ఉంటుంది. అంతగానం సరే ఓకే, మీకు ఉండవచ్చండి అభిమానం, ఒక స్టేజ్లో ఉండాలి. దేనికైనా కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అంత దాటిపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్సే జరుగుతాయి. దీనివల్ల వాళ్ళకైనా నష్టం జరుగుతుందా అంటే ఎవరికి లేదు కదా. ఒక జీవితం పోతుంది, అక్కడ ఒక లైఫ్ పోతుంది. మిమ్మల్ని తలుసుకొని మీ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు కూడా ఎంత బాధపడాలి. సో ఇవన్నీ కూడా ఒక్కసారి మీ మైండ్లో పెట్టుకొని ఏది ఎంత అవసరమో ఆడికి పోవాలన్నా వద్దా, ఆడికి పోతే వాళ్ళ వల్ల ఏమైనా యూజ్ ఉన్నదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించుకొని ఎంత లిమిట్లు ఉండాలో ఏందో అనేది తెలుసుకోండి. ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ అప్పుడు కూడా బెంగళూరులో టీం అంతా వస్తే కూడా జనాలందరూ ఆడికి పోయి తొక్కిసలాట జరిగింది. స్పోర్ట్స్ చూస్తారు, వాళ్ళకి ఫ్యాన్స్ అవుతారు, కానీ మీ పిల్లల్ని మాత్రం స్పోర్ట్స్లోకి పంపించాలని చెప్పి ఎవరు కూడా అనుకోరు. సినిమాలు చూస్తారు, ఫస్ట్ షోలకు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని పోతారు. మరి నా పిల్లల్ని మేము హీరో లెక్క చేయాలి, సినిమా ఇండస్ట్రీకి పంపాలంటే ఎవరు కూడా పంపరు. ఆడు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, నెలకింత జీతం రావాలి, ఇంట్లో ఏసీలో కూర్చోవాలి అంతే. కానీ వివిధ రంగాలకు మాత్రం ఎవరు కూడా పంపరు. పొలిటికల్గా పంపరు, ఎటు పంపరు. కానీ ఆడపోయి ప్రాణాలు మాత్రం బొడగొట్టుకోవాలి, అంతే కదా. ఇదే ఉన్నది, వాళ్ళని చూస్తే చాలు అంతే. కానీ మా వాళ్ళు మేమెందుకు అట్లా కావద్దని చెప్పి కూడా ఎవరు ఆలోచించుకోరు. టైంపాస్ వేషాలు, చిల్లర వేషాలు చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మీరు టైం వేస్ట్ చేయకండి ఇట్లాంటి వాటిలల్లా. మీ పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు పడే కష్టానికి జర కొంచెం మీరు సహాయం చేయండి. వాళ్ళకన్నా సినిమాలకు అని చెప్పి ఇట్లా పొలిటికల్గా అని చెప్పి ఆడ తిరిగితే వాడు పెట్రోల్ ఇస్తాడు, ఆడ తిరిగితే వాడు 500 ఇస్తాడు, ఆడ తిరిగితే ఆడు మందు పోస్తాడు, ఆడికి పోతే ఏదో ఇంత దొరుకుతుందేమో అనే థాట్ ఏదైతే ఉందో అవి తీసేయండి. మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు రోజులు లేవు, కాలం మారుతున్నది, టెక్నాలజీ పెరుగుతున్నది, దానికి తగినట్టుగా కూడా స్టడీస్ వస్తూ ఉన్నాయి. వాటిపైన దృష్టి పెట్టండి. వీటితో వచ్చేది లేదు, పోయేది లేదు. ఈడ మీరు చూసుకున్న ఏమైనా కూడా బాబాలు కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, సినిమాలో కానివ్వండి, వాళ్ళు ఖర్చు పెడతారు, వాళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళకి వచ్చేస్తుంది. మళ్ళా ఆడ నష్టపోయేది ఎవరు అంటే కామన్ పీపుల్. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికన్నా కూడా డేంజర్ ఏమైందంటే ఈ దొంగ బాబాలు. వీళ్ళ బారిన మీరు అస్సలు పడకండి, అసలు పోకండి. నేనే దేవుణ్ణి అని చెబుతున్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నమ్మకండి. దొంగ బాబాలు ఇక్కడ మన ఓన్లీ హిందూ దాంట్లోనే కాదు, వేరే వేరే మతాలలో కూడా ఉన్నారు. ఇక వాళ్ళదైతే ఇంకా ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినారు. అదేంటంటే వాళ్ళు పోటీగా అరే ఆ మతానికన్నా ఈ మతంలో ఉన్న బాబాలే గొప్పగా అన్నట్టుగా బాబాలు అని కూడా వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళని ఏమంటారు. వాళ్ళు కూడా అసలు ఒక సినిమా ఉంటుంది మా అమ్మవారికి సంబంధించి, అదేంటంటే దేవుడు లేడు అనేటోళ్ళని నమ్మొచ్చు, కానీ ఈ దేవుడు గొప్ప కాదు, ఈ దేవుడే గొప్ప అనేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అస్సలు నమ్మద్దని చెప్పంటారు. సో ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి జర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ సినిమాలో మనం చూస్తాం కదా, గోపాల సినిమాలో ఆడంట బాబా అంట నీళ్ళల్లో నడిచి ఆ నీళ్లు ఫోటో ఫ్రేమ్ పైన పెట్టి దానిపైన ₹1,00,000 వేస్తాడంట. నిజంగా అసలు ఇక దేవుడు వచ్చి అంత బిజినెస్ చేసుకున్నా కూడా కాకపోతుండే కావచ్చు నాకు తెలిసి. అప్పుడు దేవుని ఎవరు నిజంగా దేవుళ్ళే వచ్చి నేనే దేవుని అని చెప్తే వీళ్ళు దేవుళ్ళని నమ్మరు. ఎవరైతే ఇట్లా దొంగ బాబాలు ఉంటారో వీళ్ళనే నమ్ముతారు. నువ్వు అట్లుంటది ఇక జనాలది. సో ఒకటే చెప్తున్నా ఏంటంటే ఇట్లాంటి వారి బారిన పడకండి, జాగ్రత్తగా ఉండండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి ₹500 ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి ₹2,000 ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.